ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన మోటార్లతో వేల ఎకరాలకు సాగునీరు అందించిన పథకం మూలన పడింది. నాడు తెలుగుదేశం హయాంలో వేల ఎకరాల సాగుకు ఉపయోగపడిన ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తుప్పుపట్టిపోయింది. కూటమి ప్రభుత్వం చొరవతో దీన్ని తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ పథకం ద్వారా నీరు పారే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకం శిథిలమైంది. ఇప్పటి వరకు రైతులకు సాగునీరందించి వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు కారణమైన పథకాన్ని వైసీపీ హయాంలో నిరుపయోగంగా మార్చేశారు. మోటార్లు, ప్యానెల్ బోర్డులు నిర్వహణ లోపంతో మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దీనిని తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు వేగంగా సాగుతోంది. 2 దశాబ్దాల క్రితం 17 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్మించింది. తద్వారా 8,500 ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారు. కొండలు, అడవుల మధ్య నిర్మించడం అసాధ్యమని సందేహించిన పట్టుదలగా పథకాన్ని పూర్తి చేయించి రైతులకు నీరందించారు. గత 20 సంవత్సరాల నుంచి రైతులకి ఎంతో సేవలందించి రైతులకి ఆర్థికాభివృద్ధికి తోడ్పడినంత విలువైన ప్రాజెక్టుని గత పాలకులు నిర్లక్ష్యం వల్ల తుప్పుబట్టిపోయి ఇక్కడ ఉన్న పైపులన్నీ కూడా ఇవన్నీ కూడా దీంట్లోంచి తీసినాయనండి. స్క్రాబ్ తీయటానికి కనీసం 2-3 రోజులు పట్టిందండి. రైతులని, రైతు సంఘ నాయకులని అందరూ దగ్గర ఉండి అందరూ సహకరించి సొంత ఖర్చులతో సొంతగా దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నామండి. ముఖ్యమంత్రి వారిలో మొప్పాళ్ళ గ్రామం ఇచ్చేసిన రోజున పట్టుబట్టి 15 కోట్ల రూపాయలు దీన్ని శాంక్షన్ చేయించడం జరిగిందండి. సంగిరాల సౌమ్య గారు త్వరగా పూర్తయి శాంక్షన్ అయ్యి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకెళ్తాయని ఆశిస్తున్నామండి. కంచెల యాదాద్రి ఎత్తిపోతల పథకం ఆగిపోయి ఉంది 6 సంవత్సరాల నుంచి నిర్మాణం లేకుండా. దీనికోసం వాటర్ కావాలి, మాకు ఇప్పుడు నార్లు పోసుకోవాలి. వాటర్ గవర్నమెంట్ సహకరించి పనిచేయాలని మన గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. జగన్ గవర్నమెంట్ పట్టించుకోవాలి దీన్ని, అందుకని ఆగిపోయింది. మోటార్లు అన్నీ తుక్కుబట్టిపోయినాయి, ఏడ ఆగమైపోయినాయి. అప్పట్లోనే విదేశీ సాంకేతికతతో 2300 HP కలిగిన 2 మోటార్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కృష్ణానది నుంచి 125 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి 420 మీటర్ల పైప్ లైన్ ద్వారా NSP కాలువలోకి పంపించి అక్కడి నుంచి ఆయకట్టుకు చేరేలా చేశారు. తర్వాత కాలంలో క్రమంగా ఆయకట్టు పెరిగింది. మోటార్ల సంఖ్య 4కు చేరింది. 17,000 ఎకరాలకు మించి పంటలు సాగవుతున్నాయి. గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ పాలనలో ఈ పథకం నిర్వహణ గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయి. 21 జూన్ తర్వాత ఈ స్కీమ్ ఆగిపోయింది. అప్పటి నుంచి నీటి సప్లై లేదు. ఆ గవర్నమెంట్కి ఏమో ప్రపోజల్స్ పంపుతున్నాము, డబ్బులు కావాలని చెప్పి ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం గారే అష్యూరెన్స్ ఇచ్చారు. 15 కోట్లు నేను ఇచ్చేసి ఈ స్కీమ్ కమిషన్ రిపేర్లు చేయించేసి మీకు నీళ్లు వదులుతానని. సో దానికి కావాల్సిన అంచనాలు అవన్నీ తయారు చేసి మేము సెక్రటరీకి పంపించాము. అది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ చివరి దశలో ఉంది. ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా వాళ్ళకి ఇచ్చారు. ఫండింగ్ మాత్రం మా NSP నుంచి ఉంటుంది. అది ఆల్రెడీ మన గవర్నమెంట్ లెవెల్లో సబ్మిట్ చేసి ఉన్నాము. మోస్ట్లీ 2-3 డేస్లో అది శాంక్షన్ వచ్చేయచ్చు. 48 గంటలు తిరగకుండా రైతులంతా కలిసి ఆ సామాన్ అంతా బయటపడేసి 4 పంపు మోటార్లు కనపడే విధంగా మొత్తం బయటకు వచ్చింది. ఆ 4 మోటార్లో ఒక పంపును బాగు చేసి ఇస్తే ముందు ఒక 60 క్యూసిక్లు నీళ్లు కాలువలో పరిగెడతాయి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను మేము తీసుకెళ్లగానే 15 కోట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అడగగానే చంద్రబాబు నాయుడు గారు మంజూరు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మళ్ళీ ఆ స్కీము పరిగెట్టబోతుంది, పరిగెత్తిస్తాం. ఈ పథకం ద్వారా బండిపాలెం, కొనకంచి, నవాబుపేట, మునుగుచెర్ల, చెరువు కొమ్ముపాలెం, పెద్దవరం, పాత కొత్త బెల్లంకొండవారిపాలెం, తక్కెళ్లపాడు, లింగాలపాడు, అడవిరావులపాడు, కోనాయిపాలెం గ్రామాలకు నీరు చేరుతుంది. మరోవైపు బొబ్బిళ్లపాడు చెరువుకు కూడా నీళ్లు నింపుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు 21 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం కల్పించుకొని 4 మోటార్లలో 1-2 మోటార్లైన బాగు చేసి నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.